నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఓయూ శంకర్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి. నమస్తే అన్న. నమస్తేనే. ఏం జరుగుతుందన్న ప్రస్తుత తెలంగాణ రాజకీయం మొత్తం కూడా? మొన్న అసెంబ్లీ దాదాపు వారం రోజులు గడిచింది. ఎక్కడా కూడా ఒక జీవో పాస్ అయినట్టుగా కానీ ఏం కనపడట్లేదు. ఏం జరుగుతా ఉంది తెలంగాణలో? ఏముంటది, నువ్వు గిల్లినట్టు చేయు, నేను ఏడిచినట్టు చేస్తావు, నువ్వు కొట్టినట్టు చేయు, నేను తిట్టినట్టు చేస్తావు, అంతే. సొమ్ము కొడిది సోపోడిది, అంతేనా? తెలంగాణ ప్రజల సొమ్ముని అసెంబ్లీ వేదికగా అడ్డగోలు ఖర్చు పెట్టించు, అంతే తప్ప ఇంకేముంది చెప్పు? ఏం ఫలప్రదమైన చర్చ జరిగింది? చర్చ ఏం లేదు. ఎందుకంటే అలా చర్చ జరిగితే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా, తెలిసి తెలివి కల్లోళ్ళు అవుతారు కదా. అందుకనే చర్చని అర్ధాంతరంగా ముగించాలి, ఆగమాగం చేయాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. వీళ్ళ అయ్య సొమ్ము, వీళ్ళ అవ్వ సొమ్ము, వీళ్ళ తాత జాగీరైనట్టు టైం వేస్ట్ చేస్తారు. ప్రజల సొమ్ము కదరా భయ్. కనీసము అవగాహన ఉండాలి కదా. ప్రజల సొమ్ము, ప్రజల ట్యాక్స్ కట్టింది, ప్రతి రూపాయికి మనం జవాబుదారీతనం అనేది ఉండాలి. ఎట్లుండాలి? పుట్టుకతోటి బ్లడ్ లో వస్తే ఉంటది, అవినీతి బ్లడ్ తోటి ఉడితే ఏడికి వెళ్ళి వస్తుంది. పగటి దొంగలు, పగటి వేషగాళ్ళు ఏం చేస్తారు? మేము అప్పుడు మొత్తుకున్నాం, ఇప్పుడు మొత్తుకుతున్నాం. బేసిక్ గా ప్రజలు మారాలి, ప్రభుత్వం కాదు మారాలి, ప్రజలు మారాలి. చికెన్ ముక్కకి, చీప్ లిక్కర్ కి నువ్వు అమ్ముడు పోతే ఇంకేడికి వెళ్ళి నువ్వు మంచితనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తావు? లేదు కదా. సో అట్లనే ఉంటది. అల్లు అర్జున్ టోటల్ కాన్సెప్ట్ లో జరిగిన ఇష్యూస్ లో మీ ఆలోచన ఏంటంటే, మీ స్టాండ్ ఏంటి? అది పనికిరాని చర్చ నా దృష్టిలో. సుభాష్ చంద్రబోస్ లెజెండ్, నా దృష్టిలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లేదా అమర జవాన్లు. ఎలా దేవుడి కంటే గొప్పోళ్ళ హీరోలు? ఏమన్నా దేవుడా ఏమన్నా? హీరో అంటే హీరో అంటే అమర జవానా? హీరో అంటే అమరవీరుడా? హీరో అంటే స్వాతంత్ర సమరయోధుడా? హీరో అంటే సమాజ సంఘ సంస్కర్తన? హీరో అంటే కనీసం తెలంగాణ ఉద్యమకారుడా? మరి వాళ్ళకెందుకంత ప్రయారిటీ? సినిమా ద్వారా ట్యాక్స్లు వస్తున్నాయి, సగం ప్రభుత్వాన్ని మేమే చేస్తున్నాం అంత ఫీల్ అవుతుండ్రు. ఎవడు కట్టిండ్రా బై ట్యాక్స్? ఎవడు కట్టిండు? ప్రజలు కట్టింది. ప్రజలు కదా. ప్రజలు కట్టిన ట్యాక్స్ కి నువ్వు ట్యాక్స్ కడుతున్నావు అని అపసోపాలు పడుతున్నావు. ఎవడు పెట్టిండు 3000 రూపాయల టికెట్? సినిమాకు ధరలు పెంచుకునే రూల్ ఎక్కడిది? ఇదేం చట్టం? చుట్టమా చట్టము? రెమ్యునరేషన్ 350 కోట్లు ఏంది? 350 కోట్లు ఏంది అన్న? నువ్వు మనిషివే కదా, కట్టం చేసుకొని బతుకు. సినిమా చూడకపోతే బతకగలుగుతాం మేము. జస్ట్ ఎంటర్టైన్మెంట్, నీకు ఉపాధి. చలనచిత్ర రంగం అనేది నవ విధాలైన రసాలని చూపించేది. ఆ రసాలు నవ విధాలు ఉండాలి, అది సందేశాత్మకంగా ఉండాలి. ఏంది సంకాలు చూపించుడు, తోడలు చూపించుడు, ఇంకేమి చూపించుడు? వేశ్యలు నయం మీకంటే. ఎందుకంటే వాళ్ళు జీవనం బతుకు గడవడానికి కోసం వాళ్ళు వృత్తిని చేసుకుంటారు. కానీ మీరు బతుకు గడవడానికి కోసం అర్ధనగ్నపు నృత్యాలు వేసి ఆగమాగం చేస్తుండ్రు కదా సమాజాన్ని. ఏం నేర్పుతుండ్రు? మీరు సినిమాల ద్వారా? ఒక్క నీతి కళ్ళ సీన్ ఏదైనా ఉందా? లేదు కదా. సందేశాత్మకంగా ఉండాలి సినిమా అనేది. ప్రజలని సంకనాకిచ్చేది అయి ఉండకూడదు. ఏం కల్చర్ నేర్పుతున్నావు? అర్ధనగ్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. అది కాదు కదా సంస్కృతి సంప్రదాయం అంటే. కానీ పర్మిషన్లు కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తుంది కదా, బెనిఫిట్ షోలు అని. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా, రేట్లు పెంచుకోనని. పెద్ద సినిమాలే నడుస్తున్నాయి, చిన్న సినిమాలు నడుస్తలేవు. చాలా పెద్ద సినిమాలు నడుస్తున్నాయి. సాంస్కృతిక శాఖలో ఒక భాగమే కదా. టేకన్ ఓవర్ ఏంటి సినిమా ట్యాక్స్లన్నీ? గవర్నమెంట్ టేకన్ ఓవర్ చేసి చిన్న సినిమా పెద్ద సినిమా రెండు నడిపిస్తే చిన్న సినిమా చేసుకునే వాళ్ళకు కూడా ఉపాధి ఉంటది కదా. ఒక సందేశాన్ని చూపెడతారు కదా. ఏదో నిన్న మొన్న ఏదో బలగం సినిమా వచ్చింది, చిన్న సినిమా. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసింది కాబట్టి నడిచింది అది, లేకపోతే నడవదు ఆ సినిమా. లేదు ఆ నలుగురు సినిమా, చిన్న సినిమా, ఆ నలుగురు
నడిచింది, ఒక సందేశాత్మకంగా ఉంటది సినిమా. అవును. అరే అమెరికాలో సినిమా అంటే గంటన్నర, మన దేశంలో సినిమా అంటే 3 గంటలు. ఆడ టైం యూజ్ చేసుకుంటారు, ఈడ టైం వేస్ట్ చేసుకుంటారు. ఇగో ఇది మన సినిమా వల్ల కథ. దానికి గవర్నమెంటే సపోర్ట్ చేస్తా ఉంది. మరి అదే గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ ని తిడతా ఉన్నారు కదా, మరి అంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే అసలు ఆ రోజు జరిగే ఇన్సిడెంట్ అదంతా ఒక జరగకపోతుంది కదా. సెటిల్మెంట్, ఉమ్, అదంతా ఒక సెటిల్మెంట్. ఉమ్, ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, సభ్య సమాజం కావచ్చు, అడిగింది ఏంటి అంటే ఆ సంఘటన కారణమైన ప్రభుత్వం కావచ్చు, ఈ ఏరియా పరిధిలో ఉన్న పరిపాలన జిహెచ్ఎంసి కావచ్చు, తర్వాత పోలీసు యంత్రాంగం కావచ్చు విఫలమైనరు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పినాం. అవును. అది అల్లు అర్జున్ ఆదుకోవాలని రూల్ ఏమున్నది? అవును. ఆదుకోవాలని రూల్ ఏమున్నది? అవును. ప్రభుత్వం ఆదుకోవచ్చు కదా, ఇన్స్టాంట్ ఉపశమనం కలిగించవచ్చు కదా. చనిపోయిన తల్లి రేవతి చనిపోయింది. అవును. నేను చావును తప్పు పట్టట్లే, కానీ ఆ జరిగిన సంఘటన తప్పు పడుతున్నా. అనాలోచితంగా, ఆలోచన లేకుండా నా హీరో అని సంకలు కొట్టుకుంటూ జబ్బలు కొట్టుకుంటూ సినిమా కోసం పోతివి. అవును. ఎవడు రోడ్ల పడ్డది? రేవతి కుటుంబమే కదా. పోయిన ప్రాణం రేవతి కుటుంబందే కదా, వేరేటోళ్ళది పోలేదు కదా. రేవతి కొడుకే కదా ఇబ్బంది పడుతున్నది. అలా దానికి కారణమైన ఆ సంఘటనను తప్పు పడుతున్నా, ఆ సంఘటన కారణమైన అధికారులను తప్పు పడుతున్నా. ఏదైతే అభిమాని అని చెప్పుకున్నారు కదా, చెప్పుకున్నప్పుడు నీ అభిమాని చచ్చిపోయినప్పుడు ఇన్స్టెంట్ గా స్పందించాల్సిన అవసరం అవును అల్లు అర్జున్కి ఉంది. అవును. ఆ స్పందించకపోవడాన్ని తప్పు పడుతున్నా నేను. ఉమ్, అదే ఇంత దూరం వచ్చింది. ఆఖరికైతే ఏమైంది? సెటిల్మెంట్ అయింది. అది సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ ఎవరికి? కుటుంబానికి సెటిల్మెంట్ కావాలి, కుటుంబానికి అయింది. ప్రభుత్వానికి సెటిల్మెంట్ కావాలి, ప్రభుత్వానికి అయింది. అంటే అసలు ఆ actual రోజు గా మీటింగ్ అంతా సెటిల్మెంట్ కుటుంబానికి సెటిల్మెంట్ కావాలి. ఎందుకంటే కుటుంబం నష్టపోయింది కాబట్టి కుటుంబానికి జర ఆర్థిక స్వావలంబనో లేకపోతే ఏ రకమైన ఒక ఆధారం కావాలనుకున్నాం, అదైంది, సంతోషమే. కానీ దాంతో పాటు ఇంకా మిగతా వాళ్ళకు కూడా సెటిల్మెంట్ అయింది కాబట్టి అది తప్పు అంటే అంటున్నా. తర్వాతే ప్రభుత్వ మీటింగ్ గానీ ఇదంతా సినిమా పెద్దలతో ప్రభుత్వ మీటింగ్ గానీ రకరకాల అంశాలు. ఇప్పుడు ప్రభుత్వం ఏం కోరుతా ఉందంటే బీసీ ఏదైతే మన కులగణన ఉందో దానికి కూడా మీరు సపోర్ట్ చేయండి అంటున్నారు. అసలు బీసీ కులగణనకి సినిమా వాళ్ళకి సంబంధం ఏంది? అంటే కొన్ని ఏవైతే ప్రకటనలు ఉంటాయో, ఇప్పుడు అందరూ చెప్తే అవగాహన రాదు, కొంతమంది చెప్తే అవగాహన వస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలని మీరు వాళ్ళ సర్వీస్ ని వాడుకోవచ్చు, తప్పేం లేదు. సరే, ఇప్పుడు నేనున్నా ఏదైనా ప్రకటన చేయమంటే ప్రభుత్వాని కోసం, ప్రజల కోసం నేను రూపాయి తీసుకోకుండా చేస్తా. అదే అందశ్రీ గారు ఉన్నారు, పాటలు రాసిండ్రు, రూపాయి తీసుకోకుండా పాటలను అందించిండ్రు. అట్లా సోషల్ కన్సర్న్ ఉంటది. ఆ ఉన్న వాటికి ఆ కన్సర్న్ ఉన్న వాళ్ళని వాడుకుంటే తప్పేం లేదు. అందులో తప్పేం లేదు. ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల యోగక్షేమాల కోసం నువ్వేం చేసినా తప్పు లేదు. నేను అదే అంటున్నా సినిమా వాళ్ళని, ప్రజల కోసం నువ్వు ఏదన్నా నేను యాక్సెప్ట్ చేస్తా. ప్రజలను పక్కదారి పట్టించేది అయింది అంటే నీ ఫాల్తు చేష్టలన్నీ బయట పెడతా నేను. కానీ ఒక అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద ఇంత ఫోకస్ చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అంటే ఒక గంటన్నర పాటు అసెంబ్లీలో సమయం కేటాయించి ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దీనివల్ల ఎవరు నష్టపోయారు, ఎవరికి నష్టం అయింది అనేది ఇంత క్లుప్తంగా చెప్పిన వ్యక్తి మరి ఫుడ్ పాయిజన్ అయిన దాదాపు 60 మంది పైచిలకు ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకుల విద్యార్థులు చనిపోయారు. ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు డైలీ ఒక ఆత్మహత్య ఉంటా ఉంది. మరి వీటి గురించి ఎందుకు అంతగానం ఫోకస్ చేయలేదు? మరి ఈ ప్రాణాలే కదా. నేను అదే అడుగుతున్నా, మరి మీరెందుకు దాని మీదే చర్చ పెడుతుండ్రు? మీరెందుకు మొత్తం తెలంగాణలో ఉన్న ఈ ఛానల్ అన్ని, చిన్న ఛానళ్ళు, పెద్ద ఛానళ్ళు, అవన్నీ అంటే ఆ ఇష్యూలో అంత తీవ్రత ఉండవచ్చు, కానీ విజ్ఞులు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇష్యూకి, ఆ సమస్యకి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సైమల్టేనియస్ గా ఏవైతే ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలలో ఉన్న సమస్యలని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంతే తప్ప నువ్వు ఇదే అంశాన్ని కూడా కొంత మీడియా కూడా హైప్ చేసి చూపెట్టింది, తప్పు, పొరపాటు. ఇప్పుడు పెద్దాపురం అనే ఒక గురుకులం ఉంది. 3 సార్ల పిల్లలకి రీసెంట్ గా కూడా ఒక విద్యార్థికి పాము కాటు గురైంది. సో ఫుడ్ పాయిజన్ అనే వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ అనే అమ్మాయి చనిపోయింది. చాలా గురుకులాలలో, చాలా కేజీబీలో, చాలా స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఫుడ్ పాయిజన్ అయింది.
సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. నిన్న పేపర్లో చదివిన నేను ఒక ఇది దిలావాపుర సంథింగ్ ఏదో గురుకులాల్లో 300 చిల్లర పిల్లలు ఉంటే ఫుడ్ బాగలేక ఇబ్బందులు అవుతున్నాయని 200 మంది పిల్లల్ని తరలించారు. మిగతా పిల్లలు అడుగుతున్నా, అమ్మ నన్ను వచ్చి తీసుకుపో, అమ్మ నేను ఈ గురుకులంలో నేను ఈ పాఠశాలలో ఉండలేను, నేను చదవలేను, ఈ కేజీబీఓలో నేను చదవలేను అంటారు. వాటి మీద దృష్టి పెట్టాలి కదా. వాటి మీద అధికారులు ఏం చేస్తున్నారు? అన్ని ముఖ్యమంత్రి చూడలేడు. నేను ముఖ్యమంత్రిని పూర్తిగా తప్పుబట్ట. కాకపోతే ఏంటంటే అది మొత్తం హోల్ స్టేట్కి బాసుకున్నావు కాబట్టి ఏదైనా తప్పు జరిగితే చూసుకోవాల్సిన బాధ్యత నీది అని నీకు వేళ్ళు చూపెడుతున్నా. అంతే తప్ప నీతో పాటు సైమల్టేనియస్ గా అధికార యంత్రాంగం కూడా పనిచేయాలి. పనిచేస్తేనే ప్రభుత్వ పనితీరు మెరుగుపడుతుంది. అది మెరుగుపడాలంటే ఏం చేయాలి? జనాభా దామాష ప్రకారం జనాభా ఎంత ఉంది, ఆ జనాభా దామాష ప్రకారం మీ బొందలకు అడుగుతుండ్రు కదా సీట్లు పెంచమని. అదే జనాభా దామాష ప్రకారం ఉద్యోగులకు కూడా రిక్రూట్మెంట్ చేయాలి కదా, ఉద్యోగుల సంఖ్య కూడా పెంచాలి కదా. మరి పెంచకపోతే ప్రభుత్వ పనితీరు ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటది. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేసుకుంటూ పోతేనే ప్రభుత్వ పనితీరు బాగుంటది. ఒక ముఖ్యమంత్రి 24 hours పనిచేస్తే పనితీరు బాగుంటుందా? ఉండదు కదా. అది ఎందుకు అవగాహన వస్తలేదు? పనిచేసే అధికారుల మీద నిరంతరం పర్యవేక్షణ ఎందుకు ఉంటలేదు? ఆ ప్రభుత్వంలో అవినీతి పరులు, ఈ ప్రభుత్వంలో అదే అవినీతి పరులు, ఏం తేడా లేదు. దొంగ అయిపోయింది. అధికారులు మారాలి కదా. అధికారులే కాదు, రాజకీయ నాయకుల లోపల కూడా పారదర్శకత ఉండాలి. నేను రాజకీయ నాయకులలో మొత్తం చెడ్డవాళ్ళు ఉన్నారు అని నేను ఆరోపించట్లేదు. చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగులలో చెడ్డవాళ్ళు మొత్తం చెడ్డవాళ్ళే ఉన్నారని అన్నాను. అందులో మంచి వాళ్ళు ఉన్నారు. నేను మంచివానికి అధికారం ఇచ్చి నువ్వు పని చేపియు, ఆ పారదర్శకత ఉండేలాగా చూడు. ప్రభుత్వము ఒక మంచి పనితీరు వైపు మళ్లించే పరిస్థితి ఏర్పాటు చేయమని అడుగుతున్నా నేను. అంతే తప్పగానే కొడుతా, నరుకుతా, సంపుతా, నువ్వు అది చేసినావు, నువ్వు గోకినావు అంటే నేను గిల్లినావు, నీకు ఇచ్చినావు అంటే నేను కొట్టినావు, ఇవి కాదు చర్చలు. అసలు ఏ సంక్షేమ పథకం ఎందుకు తీసుకొచ్చినాం, ఎంత వరకు ప్రజలలోకి వెళ్ళింది, అసలు మనం ఒక అప్లికేషను ఆఫీస్కి వచ్చి ఒక సిటిజన్ ఆఫీస్కి వచ్చి తీసుకునే పరిస్థితి ఎందుకుంది? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంట్లో కూకుండి మొబైల్ ద్వారా అప్లికేషన్ ఎందుకు పెట్టకూడదు? పెట్టిన అప్లికేషన్ని వారం లోపల దాన్ని ఎందుకు డిసైడ్ చేయలేకపోతున్నాము? దాని మీద అప్పీల్ ఎందుకు ఉండలేకపోతుంది? అంటే రెవెన్యూ జనరేట్ చేసే వాటిల్లే మాత్రమే కొలమానాలు ఉంటాయి మీకు. మరి మిగతా వాటి పట్ల ఎందుకుంటాయి కొలమానం? నేను ఒక సాధారణ పిటిషనర్గా ఒక వ్యక్తిగా నేను ఒక పిటిషన్ ఇస్తే దానికి ఒక స్టిపులేటెడ్ టైం ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి కదా. ఒక స్టిపులేటెడ్ టైం ఉండాలి. ఆ టైంలో ఈ అధికారి పరిధిలో ఆ సమస్య లేకపోతే అది పై స్థాయి అప్పీల్కి ఉండాలి. ఆ పై స్థాయిలో లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి రావాలి. డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చుడేంది సమస్యలన్నీ? అంటే ఆ రకంగా తయారు చేసి పెట్టిండ్రు. వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కానీ కేపబిలిటీ కానీ దాని హైరార్కీ ఎట్లుంటది అనే విషయం ఒక్క రాజకీయ నాయకుడికి తెలియదు. అంతా మా దగ్గరికి రావాలి, అందరు నాయకుడు లోపం అనుకోవచ్చు. అంటే కంప్లీట్ గా అందులో అందరి ప్రాబ్లం ఉంది. ప్రజల ప్రాబ్లం ఉంది, అధికారుల ప్రాబ్లం ఉంది, రాజకీయ నాయకుల ప్రాబ్లం ఉంది. నేను చాలా బాధాకరం. నేను ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోవచ్చు, నాకు ఆస్తులు లేకపోవచ్చు, నాకు అంతస్తులు లేకపోవచ్చు, కానీ సగటు పేదోడిగా నేను మన డాక్టరేట్ స్థాయిలో చదువుకుంటున్నా. నేను పోతే ఒక డిగ్రీ చదువుకున్న అధికారం ఉందనే మదబలంతో కనీసం కూకుండామని అన్నాడు. ఎవరికి మనం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా? పేద ప్రజలకు కదా రెస్పాన్సిబిలిటీ. మనం పేద ప్రజలకు కదా పేద ప్రజలు కదా మనకు జీతం ఇస్తుంది. వచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్ పట్టించుకొచ్చిన వ్యక్తిని నీ టేబుల్ ముంగట నీ కళ్ళ ముంగట 2 చైర్లు ఉంటాయి, కూకుండం అని చెప్పి నేనేం చేయగలను నీకు, నువ్వు ఏ సమస్యతోటి వచ్చినావు అని అడిగే ఒక అధికారాన్ని ఉన్నాడా ఈ రాష్ట్రంలో? 3 గంటల నుంచి 5 గంటల వరకు ఒక టైం ఇస్తారు ప్రజలకు గెలవడానికి కోసం. ఆ 5 గంటలకు కూడా మీటింగ్లు పెట్టుకుంటారే, అధికారులు మీటింగ్లు పెట్టుకుంటారు, రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టుకుంటారు. 5 గంటలు కూడా పనిచేయరు. 3 గంటల నుంచి ప్రజల కోసం పనిచేయరు. 2 గంటల మధ్యలో ప్రజలకు యాక్సెసిబిలిటీ ఇస్తారు. ఆ టైంలో మీటింగ్లు పెట్టుకుంటారు వీళ్ళు. ఇంకేం ప్రజలకు మేలు జరుగుతుంది? నీ దగ్గరికి ఎందుకు రావాలి? నేను ఎందుకు కూర్చుండమన్న
కూర్చుండమని అడగలేదు అనే భావన నేను ఎందుకు పోయేది? ఆన్లైన్ లో ఇగో మొబైల్ ఉంది కదా, ఇంట్లో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పు, ఒక మొబైల్ లింక్ ఇవ్వాలి. లింక్ ఇవ్వు, ఒక వెబ్సైట్ పెట్టి స్టిపులేటెడ్ టైం పెట్టు. అంటే మీరు ఆదాయం వచ్చే వాటికే స్టిపులేటెడ్ టైం పెడతారా? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిండ్రు కదా భూమాతన, తెలంగాణ ఏదో పెట్టిన కొత్తగా ధరణి తీసుకొచ్చి భూభారతి తీసుకొచ్చిండ్రు. దానిలో స్టిపులేటెడ్ టైం ఉంది, దానిలో అప్పీళ్ళు ఉన్నాయి. మరి కంప్లైంట్ కి ఎందుకు ఉన్నాయా? కంప్లైంట్ కూడా ఎందుకు ఉన్నాయి? స్టిపులేటెడ్ టైం లో డిస్పోజ్ ఆఫ్ చేయమని ఎందుకు అడగవు? ఎప్పుడు పారదర్శకత వస్తుంది? ఏళ్ల తరబడి తొక్కి పెడతారు, ఏళ్ల తరబడి పెండింగ్ లో పెడతారు ఇచ్చిన పిటిషన్ ని. ఏం సగటు పేదోనికి ఏం నేర్పిస్తున్నారు మీరు? ఇప్పుడు 3 వ్యవస్థలు పనిచేస్తాయి. ఒకటి నల్లకోటు, తెల్లకోటు, కాకికోటు. కాకికోటు, ఈ 3 కోట్లు పనిచేస్తాయి. ఈ 3 కోట్లు ఓ కోర్టుకు దగ్గరికి పోతే పని కాకుండా ఇంకో కోర్టు దగ్గర అయితే పని కావాలి కదా. మరి ఎవరిని ఎవడు కాపాడుతున్నట్టు? అవినీతి అధికారులని, అవినీతి రాజకీయ నాయకుల్ని, వీళ్ళందరినీ ఎవడు వానికి వీడు వీనికి వాడు తోడు దొంగ లెక్క కాపాడుకుంటున్నారు తప్పితే ప్రజలకు ఏం మార్గదర్శనం